హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏప్రిల్ సెషన్లో మీకు మార్కులు పెరగాలంటే, జనవరి సెషన్లో ఎంత వచ్చిన వాళ్ళైనా సరే ఇందులో మార్కులు పెరగాలంటే ఎన్ని క్వశ్చన్స్ చేయాలి, ఏ పర్సంటైల్ నుంచి ఏ పర్సంటైల్ వరకు చేయాలంటే ఎన్ని మార్కులు పెరిగితే బెటర్గా ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది, మ్యాథ్స్ ఎంత, ఫిజిక్స్ ఎంత, కెమిస్ట్రీ, అలాగే ఓవరాల్గా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. నేను సిన్సియర్గా నాకు మార్కులు పెరగాలి అనుకున్న వాళ్ళకి స్టాటిస్టికల్గా, పేరెంట్స్ అవ్వచ్చు, చూసే స్టూడెంట్స్ అవ్వచ్చు, స్టాటిస్టికల్గా చెప్తాను. మ్యాథ్స్లో పరిస్థితి ఏంటి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగా ఓవరాల్గా వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి ఇంకొక స్టూడెంట్ కూడా షేర్ చేయండి. సో కమింగ్ టు ద పాయింట్, ఏప్రిల్ సెషన్లో, జనవరిలో మీ పర్సంటేజ్ మీకు తెలుసు. పేపర్లు యావరేజ్గా వచ్చినాయంటే నాకు తెలిసినంత వరకు పేపర్లు అయితే ఈ 5-6 సంవత్సరాల కన్నా కాస్త ఇబ్బందికరంగా వచ్చినాయి పేపర్స్. పర్టికులర్గా కెమిస్ట్రీ చాలా తేడా చేసింది. మ్యాథ్స్ ఎప్పుడు కూడా లెంగ్తీగానే, అది మీ అందరికీ తెలిసిందే. మ్యాథ్స్ క్రాష్ కోర్స్ కావాలంటే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలనుకుంటే జాయిన్ అవ్వండి. సో కమింగ్ టు పాయింట్, మనం మాట్లాడదలుచుకున్నట్లయితే ఈ పేపర్స్ అన్నింటిలో కూడా యావరేజ్ ఎలా వచ్చింది ఏంటి అనేది చూస్తే, సో క్వశ్చన్ చూడండి. మీకు ముందు మ్యాథమెటిక్స్ మాట్లాడదాం. మ్యాథమెటిక్స్లో ఈసారి 99% ఆన్ యావరేజ్ కనుక తీసుకున్నట్లయితే 45.5 మార్క్స్కే ఆన్ యావరేజ్ వచ్చేసింది. 99% మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్లో 100 మార్క్స్కి ఎగ్జామ్ జరిగితే 99% 45.5 మార్క్స్ కంటే అప్రాక్సిమేట్గా 12 క్వశ్చన్స్, అంటే 48 అనుకోండి, ఒక క్వశ్చన్ ఎక్స్ట్రాగా రాశాను. 12 క్వశ్చన్స్ చేయగలిగితే, మ్యాథ్స్లో ప్రాక్టికల్గా ఉండాలండి. చదువు విషయంలో కరెక్ట్గా నేర్చుకోవాలి, మొత్తం చదివేద్దాం అంతా నేర్చుకుందాం అంటే కాదు. కొన్ని కనీసం సెలెక్టివ్గా 20 టాపిక్స్ నేర్చుకోండి. ఎప్పటి నుంచో చెప్తున్నా. 20 టాపిక్స్ నేర్చుకొని వెళ్తే మనం 15-16 చేయగలిగితే ఎక్స్ట్రాడినరీగా చేసినట్టు. సో ఇలాగే ఉంటాయా ఏప్రిల్లో పేపర్లు? డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, జేఈ పేపర్స్ అంటేనే టఫ్గా ఉంటుంది. ఇది ఐఐటికి సంబంధించిన ఎగ్జామ్, డెఫినెట్గా అలాగే ఉంటుంది. పేపర్స్ అన్ని టఫ్గానే ఉంటాయి. కాకపోతే మనం మెంటల్గా ఫిక్స్ అయ్యి కొన్ని క్వశ్చన్స్ చేయగలగాలి, వీలైనా ఎక్కువ క్వశ్చన్స్. జనవరి కన్నా అంటే 12 క్వశ్చన్స్ చేయగలిగితే మీకు 99% వచ్చేసింది. అదే 98% అయితే మ్యాథమెటిక్స్లో 9 క్వశ్చన్స్, అంటే ఒక్క 3 క్వశ్చన్స్ కనుక ఎక్స్ట్రా చేయగలిగితే మ్యాథమెటిక్స్లో 98% నుంచి 99%కి వెళ్ళొచ్చు. అలాగే 97 అంటే ఇక్కడి నుంచి చూడండి, ఒక్కొక్క క్వశ్చనే తేడా. 98%కి 97%కి ఒక క్వశ్చనే తేడా అండి. అంటే 4 మార్క్సే, మనందరికీ తెలిసిందే. ఒక క్వశ్చన్ తేడా. అంటే మీరు ఒక్క క్వశ్చన్ కనుక ఎక్స్ట్రా చేయగలిగితే జనవరి కన్నా ఖచ్చితంగా మ్యాథమెటిక్స్లో మీకు 1% పెరుగుతుంది. ఇది స్టాటిస్టికల్గా చెప్పే మాట. నెక్స్ట్ మనం ఫిజిక్స్ చూద్దాం. ఫిజిక్స్ చూసినట్లయితే ఆన్ యావరేజ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఫిజిక్స్లో 99% రావాలంటే 19 క్వశ్చన్స్ చేయాల్సి వచ్చింది. ఈ సంవత్సరం ఫిజిక్స్ పేపర్స్ ఎలా వచ్చినాయి మీ అందరికీ తెలుసు, ఈజీగానే ఉన్నాయి. జనవరిలో 19 క్వశ్చన్స్ చేస్తే కానీ ఫిజిక్స్లో మనకి రాలేదు. సో ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం ఫిజిక్స్ అంటే నేనైతే అది ఎందుకంటే ఒక అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అయిన స్టూడెంట్కి ఫిజిక్స్ కాస్త ఈజీ అనుకున్న స్టూడెంట్, ఈజీ అనేది కాదు, దాని మీద ప్యాషన్ ఉన్న స్టూడెంట్కి అయితే కొంతవరకు ఇది ఎఫర్ట్ చేయగలని నా ఉద్దేశం. కానీ మీరు ఇక్కడ కూడా గమనించండి, 95% నుంచి 1 క్వశ్చన్ పెంచుకుంటుంది. 95 తర్వాత 97, ఒక క్వశ్చన్ పెరిగితే మీకున్న పర్సంటేజ్ పెరిగిపోతుంది. ఒక క్వశ్చన్ మ్యాథ్స్లో, ఒక క్వశ్చన్ ఫిజిక్స్లో 95 నుంచి 96కి వెళ్ళాలంటే ఒక క్వశ్చన్ చాలు. మ్యాథ్స్లో ఒక క్వశ్చన్, ఫిజిక్స్లో ఒక క్వశ్చన్. ఇప్పుడు చేసిన దానికన్నా ఒక క్వశ్చన్ ఎక్స్ట్రాగా చేయగలిగితే. కెమిస్ట్రీ కూడా చూడండి, 99% అంటే 70 మార్క్స్, అంటే 18 క్వశ్చన్స్ చేయగలిగితే. అంటే అఫ్కోర్స్ అది 72 మార్క్స్ అనుకోండి, నేను 18 క్వశ్చన్స్ అని రాసాను, దగ్గరగా ఉంటుందని. సో 18 క్వశ్చన్స్ చేయగలిగితే మీకు జనవరిలో 99% వచ్చింది. అదే 16 క్వశ్చన్స్ చేయగలిగితే 98. ఇక అక్కడి నుంచి 2% తగ్గుతూ వచ్చింది. 2% అంటే 2 క్వశ్చన్స్ తగ్గుతూ వచ్చింది. అంటే కెమిస్ట్రీలో 1% మీకు పెరగాలి అంటే 2 క్వశ్చన్లు చేయాలి. అంటే ప్రతి ఒక్క పర్సంటేజ్కి కెమిస్ట్రీలో 2 క్వశ్చన్స్, ఫిజిక్స్లో అయితే 1 క్వశ్చన్, మ్యాథ్స్లో అయితే 1 క్వశ్చన్ చేయగలగాలి. ఇప్పుడు ఓవరాల్గా మాట్లాడదాం. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 99% మీ అందరికీ తెలిసిందే. 99% అంటే 44 క్వశ్చన్స్కి ఈసారి ఆన్ యావరేజ్, ఇవన్నీ ఏ రోజున ఎంతకు వచ్చిందో మీకు డీటెయిల్స్ కూడా చెప్పాను నేను. ఆన్ యావరేజ్గా 176 మార్క్స్కి ఈ సంవత్సరం 99% వచ్చింది ఆన్ యావరేజ్కి. అయితే ఈ ఒక్క పేపర్ కొద్దిగా ఈజీగా ఎక్కువ స్కోర్ రావడం జరిగింది. అది కూడా తీసేస్తే ఇంకా తక్కువే 99%. మళ్ళీ మీ అందరికి వచ్చే డౌట్, ఏప్రిల్లో ఇలాగే వస్తాయా? కాకపోతే ఇంకో 2 క్వశ్చన్లు ఎక్స్ట్రా వస్తాయి.
ఇంకా 4 మార్కులు ఎక్స్ట్రా రావచ్చు జనాలందరూ, అందరూ ప్రిపేర్ అవుతారు కదా. సో 44 క్వశ్చన్స్, ఇంకో క్వశ్చన్ ఎక్స్ట్రా అనుకోండి, 45 క్వశ్చన్స్ వస్తే మీకు 99% దాదాపుగా ఆన్ యావరేజ్ రావచ్చు. 2 క్వశ్చన్లు పెరగచ్చు, 2 క్వశ్చన్లు తగ్గచ్చు, ఎందుకంటే దాదాపుగా 10 రోజులు ఎగ్జామ్, 10 సెషన్స్ పాటు జరుగుతుంది కాబట్టి. సో జనవరిలో మనం కనుక చూసుకున్నట్లయితే 44 క్వశ్చన్స్కి 99% వచ్చేసింది. అదే 98% చూడండి 38 మార్క్స్కి వచ్చింది. అంటే ఎన్ని క్వశ్చన్స్ తేడా ఉందో చూడండి, 6 క్వశ్చన్స్ తేడా ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఎప్పుడైనా కాంపిటీషన్ అనేది మీరు గమనిస్తే 98 నుంచి 99కి వెళ్ళాలంటే కొద్దిగా కష్టపడాల్సిందే, అంటే 6 క్వశ్చన్స్ డిఫరెన్స్ ఉంది. ఇంకా అక్కడి నుంచి మీరు గమనించినట్లయితే 3 క్వశ్చన్స్ లేదా 2 క్వశ్చన్స్ ఇదే గ్యాప్ ఉంటుంది జనరల్గా. అంటే ఎవరికైతే 90% వచ్చిందో 90% నుంచి 91కి వెళ్ళాలంటే ఒక 2 క్వశ్చన్స్ ఎక్స్ట్రా చేయగలిగితే చాలు ఓవరాల్గా. అదే మీరు మ్యాథ్స్లో ఒకటి, ఫిజిక్స్లో ఒకటి, కెమిస్ట్రీలో ఒకటి 3 క్వశ్చన్స్ ఎక్స్ట్రాగా చేయగలిగితే మీకు ఖచ్చితంగా 1% పెరుగుతుంది. 90% ఎన్ని మార్క్స్కి వచ్చిందో మీకు తెలుసు. మీరు ఎన్ని క్వశ్చన్స్, సపోజ్ 10 క్వశ్చన్స్ చేశారు, 20 క్వశ్చన్స్ చేశారు, ఈసారి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ట్రాగా చేయగలిగితే, అంటే 20 క్వశ్చన్స్ ఇంతకుముందు చేసిన వాడు ఇప్పుడు 23, ఈచ్ సబ్జెక్ట్లో 1 క్వశ్చన్. లేదా నాకు కెమిస్ట్రీ ఇష్టం, కెమిస్ట్రీలో 3 క్వశ్చన్లు చేసుకోండి, లేదా ఫిజిక్స్ 2 చేయండి, కెమిస్ట్రీ 1 చేయండి, లేదా మ్యాథ్స్ 1, ఫిజిక్స్ 1, కెమిస్ట్రీ 1, మీ ఇష్టం. మీరు 3 క్వశ్చన్స్ ఎక్స్ట్రాగా చేయగలిగితే మీకు వచ్చిన పర్సెంటైల్ నుంచి మీకు 92% వచ్చింది అనుకోండి. సపోజ్ ఇంతకుముందు 25 క్వశ్చన్స్ చేశారు, ఇప్పుడు ఒక 3 క్వశ్చన్స్ ఎక్స్ట్రా చేయగలిగితే 96కి వెళ్తారు. 96 వచ్చిన వాడు ఇంకొక 3 క్వశ్చన్స్ ఎక్స్ట్రా చేయగలిగితే, 3 క్వశ్చన్స్ అండి, 3 క్వశ్చన్స్ అంటే వారంలో మనకున్న తక్కువ టైం, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 2 వీక్స్ కూడా లేదు, ఏపీలో అయితే 15కి ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి ఒక 2 వీక్స్ టైం ఉంది. ఆ 2 వీక్స్ టైంలో అంటే 12 రోజుల టైంలో 14 రోజులు మనకి, అంటే 12 రోజులు 13 రోజులు అట్లా ఉంది కాబట్టి 14 డేస్ అనుకోండి, 12 డేసే అనుకుందాం. 12 డేస్లో ఒక్కొక్క సబ్జెక్ట్లో 4 డేస్ కష్టపడి ఒక క్వశ్చన్ కరెక్ట్గా చేయగలిగిన, ఇంకా మీకు పట్టుదల ఉంటే ఖచ్చితంగా ఒక్కొక్క సబ్జెక్ట్లో 2 క్వశ్చన్లు, కానీ కనీసం కెమిస్ట్రీలో ఒక 3 క్వశ్చన్స్, ఫిజిక్స్లో 2 క్వశ్చన్స్, మ్యాథ్స్లో 2 క్వశ్చన్స్, అంటే ఓవరాల్గా 7-8 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వగలిగితే మీరు 2 to 3% పెరగటానికి ఛాన్స్. ప్రతి సబ్జెక్టులోనూ అలాగే పెరుగుతుంది. మ్యాథ్స్లో అయితే 1 క్వశ్చన్ చేస్తే చాలు, ఫిజిక్స్లో 1 క్వశ్చన్, కెమిస్ట్రీలో 2 క్వశ్చన్ చేస్తే మీ పర్సెంటేజ్ పెరుగుతుంది. అంటే 90 వచ్చిన వాడు 95%కి వెళ్ళాలంటే ఫిజిక్స్లో 5 క్వశ్చన్లు చేయాల్సిందే, మ్యాథ్స్లో కూడా 5 క్వశ్చన్స్ చేస్తే 90% వచ్చిన 95కి వెళ్ళిపోతాడు. సో ఇది మనం ప్రిపరేషన్ ప్లానింగ్ అంటే జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చినా సరే ఒక పర్సెంటేజ్ పెరగాలంటే 2 క్వశ్చన్లు లేదా 3 క్వశ్చన్లు, ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క క్వశ్చన్ని క్యాలిక్యులేషన్ పెట్టుకోండి. అలా మీరు ప్రిపేర్ అవ్వగలిగితే ఒక 20 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి 16 చేయగలిగితే ఎక్స్ట్రాడినరీగా చేసినట్టే. దాంతోపాటు వీలైనన్ని తక్కువ నెగిటివ్ మార్కులు పెట్టగలిగేలాగా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్గా యూజ్ ఉంటుంది. ఇంకా లైవ్లోకి వచ్చినప్పుడు నేను లైవ్లో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేస్తాను. ఇది 99% పెరగాలి అనుకున్న వాళ్ళకి, 99% దాకా రావాలి అంటే 45 క్వశ్చన్స్, 98 అయితే 38 క్వశ్చన్సే. చూడండి 97% అయితే 35 క్వశ్చన్సే. అన్ని 35 క్వశ్చన్స్ కూడా చేయలేము, మనకి ఇచ్చిన 75 క్వశ్చన్స్లో 35, 38, 40 క్వశ్చన్స్ చేయలేమా? మీరు శ్రద్ధ పడితే చేయగలరు, కష్టపడండి, ఖచ్చితంగా అర్థం చేసుకుంటూ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయండి, డెఫినెట్గా మీకైతే బెటర్ ఛాన్స్ అయితే ఉంటుంది. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.